హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన స్త్రీ గురించి తెలుసుకోబోతున్నాము. ఆమె పేరు హన్నా. ఆమె జీవితం నిరీక్షణ, విశ్వాసం మరియు దేవుని అద్భుతమైన ఆశీర్వాదాలకు ప్రతీక. మన జీవితంలో నిరాశ, బాధలు ఎదురైనప్పుడు హన్నా కథ మనకు ఎంత గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందో ఈ వీడియోలో చూద్దాం. మీరు కూడా ప్రార్థన ద్వారా అద్భుతాలు చూడాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. హన్నా కథ మొదటి సమూయేలు గ్రంథంలో ఉంది. ఆమె ఎల్కానా అనే వ్యక్తికి భార్య. ఎల్కానాకు పెనిన్నా అని మరొక భార్య కూడా ఉంది. పెనిన్నాకు పిల్లలున్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు. మొదటి సమూయేలు 1:8 ఇలా ఉంది. ఆమె పెన్మిటి అయిన ఎల్కానా, హన్నా, నీవు ఎందుకు వేర్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఆ రోజుల్లో పిల్లలు లేకపోవడం ఒక పెద్ద అవమానంగా, శాపంగా భావించేవాళ్ళు. పెనిన్నా హన్నాను నిత్యం బాధ పెడుతూ ఆమెను అవమానిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం ఎల్కానా తన కుటుంబంతో షీలోహుకు వెళ్లి యెహోవాకు బలులు అర్పించేవారు. అక్కడ కూడా పెనిన్నా హన్నాను ఏడిపించేది. ఆమె బాధను మరింత పెంచేది. హన్నా హృదయం దుఃఖంతో నిండి ఉండేది. ఆమె భోజనం కూడా చేయలేకపోయేది. ఒకసారి షీలోహులో బలులు అర్పించిన తర్వాత హన్నా యెహోవా మందిరంలోకి వెళ్లి తీవ్రంగా ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆమె హృదయంలోని బాధంతా దేవుని ముందు కుమ్మరించింది. ఆమె పెదవులు కదులుతున్నాయి, కానీ శబ్దం బయటికి రావడం లేదు. కన్నీళ్లతో ఆమె దేవునికి మొరపెట్టుకుంది. మొదటి సమూయేలు 1:11 ఇలా ఉంది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ప్రధాన యాజకుడైన ఏలీ ఆమె నోరును కనిపెట్టుచుండెను. హన్నా కేవలం ప్రార్థన చేయలేదు, ఆమె దేవునికి ఒక మాట ఇచ్చింది. నీవు నాకు మగబిడ్డని ఇస్తే నేను అతన్ని నీ సేవకు ఇస్తానని. ఆమె ప్రార్థిస్తుండగా ప్రధాన యాజకుడైన ఏలీ ఆమెను గమనించాడు. ఆమె మత్తురాలని భావించి, ఎంతవరకు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసం తాగావా అని అన్నాడు. అప్పుడు హన్నా, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గల స్త్రీని. ద్రాక్షరసమునైనను మద్యమునైనను తాగలేదు. యెహోవా సన్నిధిలో నా హృదయమును కుమ్మరించుకొనిచుంటిని అని వినయముగా వదిలిచ్చింది. ఏలీ ఆమె మాటలు విని, నీవు సమాధానముగా వెళ్ళుము. నీవు ఆయనను అడిగిన నీ మనవిని ఇజ్రాయిల్ దేవుడు నీకు దయచేయును గాక అని దీవించాడు. ఏలీ మాటలు హన్నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాయి. ఆమె ముఖం ప్రకాశించింది. ఆమె అప్పటి నుండి ఇంకా దుఃఖముఖిగా ఉండలేదు. ఏలీ దీవించిన తర్వాత హన్నా ఇంటికి తిరిగి వెళ్ళింది. దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నా గర్భవతి అయి ఒక కుమారుని కనెను. నేను యెహోవాను అడిగి అతనిని పొందితిని అని చెప్పి అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. సమూయేలు అంటే దేవుని వలన వినబడినవాడు లేదా దేవుని అడిగినవాడు అని అర్థం. హన్నా తన మొక్కుబడిని మర్చిపోలేదు. సమూయేలు పాలు విడిచిన తర్వాత ఆమె అతను షీలోహుకు తీసుకువచ్చి యెహోవా మందిరములో
ఏలీకి అప్పగించింది. నేను నా కుమారుని యెహోవాకు అప్పగించుచున్నాను. అతడు తన జీవిత కాలమంతయు యెహోవాకు అప్పగింపబడిన వాడై ఉండును అని చెప్పింది. 1 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఇలా ఉంది. సమూయేలును అప్పగించిన తర్వాత హన్నా ఒక అద్భుతమైన స్తుతి గీతం పాడింది. ఈ గీతంలో ఆమె దేవుని గొప్పతనాన్ని, ఆయన న్యాయాన్ని, ఆయన శక్తిని మరియు ఆయన దీవెనలను కీర్తించింది. నా హృదయము యెహోవాను బట్టి సంతోషించుచున్నది, యెహోవాను బట్టి నా కొమ్ము హెచ్చియున్నది అని ఆమె ఆనందంగా పాడింది. ఇది కేవలం తన ఆశీర్వాదం గురించే కాకుండా దేవుని సార్వభౌమాధికారాన్ని, ఆయన పేదలను హెచ్చించి ధనికులను తగ్గించే విధానాన్ని కూడా వర్ణించింది. సమూయేలు ఇజ్రాయేలు యొక్క గొప్ప ప్రవక్తలలో ఒకడిగా ఎదిగాడు. సౌలు మరియు దావీదు వంటి రాజులను అభిషేకించాడు. హన్నా ఆశీర్వాదం కేవలం ఒక బిడ్డ మాత్రమే కాదు, అది చరిత్రను రూపొందించిన ఒక వారసత్వం. హన్నా దేవునికి సమూయేలును అప్పగించినందుకు దేవుడు ఆమెను మరింతగా ఆశీర్వదించాడు. ఏలీ హన్నాను దీవించి, యెహోవా నీకు ఈ స్త్రీ వలన మరి ఒక సంతానమును దయచేయును గాక అని అన్నాడు. ఆ తర్వాత హన్నాకు 3 కుమారులు మరియు 2 కుమార్తెలు కలిగారు. అంటే సమూయేలుతో కలిపి మొత్తం 6 పిల్లలు. దేవుడు ఆమె విశ్వాసానికి, త్యాగానికి ప్రతిఫలంగా ఆమెను విస్తారంగా దీవించాడు. హన్నా కథ మనకి ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది. నిరీక్షణను కోల్పోవద్దు. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా దేవునిపై నిరీక్షణ ఉంచాలి. హృదయాన్ని కుమ్మరించండి. మీ బాధనంతా దేవుని ముందు కుమ్మరించడానికి భయపడవద్దు. ఆయన మన ప్రార్థనలను వింటాడు. మొక్కుబడులను నెరవేర్చండి. దేవునికి చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. త్యాగం ఆశీర్వాదాలను తెస్తుంది. దేవునికి మనం ఇచ్చేది ఆయన మనకు తిరిగి ఇచ్చేదానికంటే చాలా తక్కువ. దేవుని సమయం ఉత్తమమైనది. దేవుడు సరైన సమయంలో అద్భుతాలు చేస్తాడు. హన్నా ప్రార్థన మనకు విశ్వాసం, ఓర్పు మరియు దేవునిపై సంపూర్ణ నమ్మకం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. మీ జీవితంలో కూడా హన్నా పొందిన ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.